నమస్తే అండి. మీరు చూస్తున్నది విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ వెస్ట్ బైపాస్ వచ్చేసి ఎన్‌హెచ్-16 పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర ఎన్‌హెచ్-16 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది మొదలై పురుషోత్తంపట్నం, ముస్తాబాదు, నున్న, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి దగ్గర విజయవాడ హైదరాబాద్ హైవే ఎన్‌హెచ్-65లో కలుస్తుంది. ఇక్కడ విజయవాడ సిటీలోకి రాకుండా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు రాజమండ్రి, వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు పిన్నమనేని మెడికల్ కాలేజ్ దగ్గర ఎక్కేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ గొల్లపూడి దగ్గర దిగిపోవచ్చనమాట. గొల్లపూడి నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు. రాజధానిలోకెళ్ళాలంటే అమరావతి రాజధానిలో కంటిన్యూగా రాజధాని అమరావతికి వెళ్ళిపోవచ్చు. అలాగే రాజధాని అమరావతి నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు గుంటూరు దగ్గర కాజా ఉంది కదా! కాజా టోల్ గేట్ దగ్గర ఎక్కిద్ది ఇదే బైపాసు. అక్కడ వరకు ఇది వెళ్ళిపోతుందనమాట. ఇలా సిటీలోకి రాకుండా విజయవాడ సిటీలోకొస్తే చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్ 3, 4 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది. ఇలా రాకుండా ఇటు చెన్నై వైపు గాని, ఇటు వైజాగ్ వైపు గాని, ఇటు వెళ్ళే వాళ్ళకి గాని ఈ వెస్ట్ బైపాస్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇది వన్ సైడ్ ఓపెన్ చేశారండి ఇది. ఒకవైపే నడుస్తున్నాయి ప్రెజెంటు. ఇంకా చిన్న చిన్న పనులున్నాయి అక్కడక్కడ. ఈ పనులైపోతే వెస్ట్ బైపాస్ పూర్తిగా వస్తది. పూర్తిగా అమల్లోకొచ్చిందంటే ట్రాఫిక్ మొత్తం విజయవాడ సిటీలోకి రాకుండా ఈ బైపాస్‌నే ఎళ్ళిపోయిద్ది. ఇది విజయవాడ ప్రజలకు గాని, బయట రాజమండ్రి, వైజాగ్ ఎళ్ళే వాళ్ళకి గాని, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి గాని మంచి ప్రయోజనంగా ఉంటది. అంతేకాకుండా ఎళ్ళడానికి కూడా ఇది మంచి దగ్గర దారనమాట. అందువల్ల ఇది చాలా కన్వీనియంట్. ఆల్రెడీ ఇది ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఆగాయి. అయి కూడా కంప్లీట్ చేస్తారు. జనవరిలోపు కంప్లీట్ వస్తది. ఆల్రెడీ వన్ వే వదిలేశారనమాట. ఒకవైపు వదిలేశారు. ప్రెజెంటు మీరు చూస్తున్న ట్రాఫిక్ కూడా అటువైపు ఎళ్తా ఉంది. చూడండి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ వెస్ట్ బైపాస్ సరౌండింగ్స్‌లో ల్యాండ్స్ బాగా వాల్యుబుల్ పెరిగిపోయినాయి ఇప్పుడు. అందువల్ల ఈ ఏరియాలో ల్యాండ్ కావాలన్నా, ఈ వెస్ట్ బైపాస్ ఆనుకొని మీకేమన్నా ల్యాండ్స్ కావాలన్నా, వెంచర్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మా ఫోను నంబర్ పైన ఇస్తున్నాం స్క్రీన్ మీద. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మరిన్ని మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.